అందరికి నమస్కారం. వెల్కమ్ టు రీచ్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు thumbnail చూడగానే అర్థమై ఉండాలి. సో ద మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్ప 2 కి సంబంధించినటువంటి ట్రైలర్ ఈ ఈవినింగ్ టీం రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రైలర్ ని జస్ట్ ఇప్పుడే చూశాను బయటకు వెళ్ళి వచ్చి. సో ఈ ట్రైలర్ గురించి ఈ వీడియోలో మనం విశేషాలు మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నేను అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఫస్ట్ అల్లు అర్జున్ గారికి ఈ వీడియో నుంచి. సో ఎందుకంటే దానికి ఈ పుష్ప మూవీకి ముందు ఉన్నటువంటి ఆ లుక్ కానివ్వండి, ఓకే, ఆ స్టైలిష్ లుక్ కానివ్వండి, ఆ యాక్షన్ లో కొంచెం లవర్ బాయ్ టోన్ కానివ్వండి, సో ఇవన్నీ పక్కన పెట్టి ఒక సుకుమార్ గారు ఈ లోకల్ ఒక నేటివిటీకి సంబంధించినటువంటి ఒక రఫ్ మాస్ ఒక వైల్డ్ క్యారెక్టర్ గురించి సంబంధించినటువంటి స్టోరీ చెప్పగానే అల్లు అర్జున్ గారు అంటే ఫస్ట్ మూవీ ఆర్య మూవీ స్టోరీ సుకుమార్ చెప్పినప్పుడు అంటే ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ లేని కథ మీద అల్లు అర్జున్ గారు నమ్మి ఆ మూవీ తీయడం వల్ల అది ఎంత పెద్ద సక్సెస్ అయింది అనేది అందరికీ తెలుసు. సో సిమిలర్ వే సేమ్ ఇలాంటి ఒక రఫ్ వైల్డ్ క్యారెక్టర్ కి సంబంధించినటువంటి ఒక కథ సుకుమార్ గారు చెప్పగానే అది యాక్సెప్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. సో అది పుష్ప 1 పార్ట్ 1 లో అనేది సక్సెస్, ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఫుల్ మేనియా అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత నాకు సింప్లీ ఒక మూవీ లవర్ గా చెప్తున్నాను, ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ పక్కన పెట్టి నేను ట్రైలర్ గురించి అయితే రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి ఓన్లీ అల్లు అర్జున్ గారికి సంబంధించింది ఒకటే కాదు. సో దీంట్లో చాలా మంది టెక్నీషియన్స్, చాలా మంది నటినట్లు ఇన్వాల్వ్ అయితే అయి ఉన్నారు. సో అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్, ఆయన వేరియేషన్స్, యాక్షన్ లో ఆ రఫ్నెస్, ఒక రా అనేది అంటే పీక్స్ అండి. సూపర్ సూపర్ ఉంది. సో ట్రైలర్ లో ఆయన లుక్, ఆయన డ్రెస్సింగ్, ఓకే, చాలా అంటే వెరైటీగా యాటిట్యూడ్ కి ఇంకొక మీనింగ్ చెప్తూ ఈ ట్రైలర్ ని అయితే కట్ చేశారు. అంటే ఈ సెకండ్ పార్ట్ లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో పుష్ప 1 పార్ట్ 1 లో చెప్పినటువంటి చూపించినటువంటి ఆ యాటిట్యూడ్ డోస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సెకండ్ పార్ట్ అనేది తీయడం అయితే జరిగిందని చెప్పేసి మనకి ఆ ట్రైలర్ చూడగానే నాకు అర్థమైపోయింది, అనిపించింది. సో ఇంకా ఒక 2 హైలైట్ డైలాగ్స్ ఈ ట్రైలర్ లో వచ్చేసి పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక డైలాగు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా నో అది ఫస్ట్ పార్ట్ లో డైలాగు. సో పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా నో వైల్డ్ ఫైర్ అని చెప్పేసి ఈ 2 అంటే ఫస్ట్ పార్ట్ లో వచ్చినటువంటి ఆ డైలాగ్ కి ఇంప్రొవైజేషన్ అట్లా చేసి సో నెక్స్ట్ అంటే ఇంకొక లెవెల్ కి తీసుకెళ్లేటట్టు ఈ డైలాగ్ ని సో ఈ ట్రైలర్ లో అయితే చూపించడం జరిగింది. సో ఫస్ట్ ట్రైలర్ లో స్టార్ట్ చేస్తే ఒక భయంకరమైన ఒక పెద్ద గజరాజు ఏనుగు అరుపుతో స్టార్ట్ చేసేటటువంటి ఈ ట్రైలరు సో ఎండింగ్ వరకు అదే రేంజ్ లో ఒక గజరాజు అంత సైజులో అంత బాంబ్ లెక్క ఈ ట్రైలర్ అయితే నాకైతే అనిపించింది ఒక మూవీ లవర్ గా. సో ఫస్ట్ ఆ ఏనుగరుపుతో స్టార్ట్ అయినటువంటి ట్రైలరు సో నెక్స్ట్ జగపతి బాబు గారి గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది ట్రైలర్ లో. సో ఆయన మాటలతో స్టార్ట్ అవుతుంది. సో డబ్బు మీద విలువ లేదు, డబ్బు అంటే విలువ లేదు, అండ్ పవర్ అంటే భయం లేదు, ఈ మనిషి వెనక ఏదో ఒక తెలియని బాధ ఉంది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఈ తర్వాత వచ్చే ఎలివేషన్ సీన్స్ కానివ్వండి చాలా అరాచకంగా చూపించడం అయితే జరిగింది. అంటే మనకి ఒక బాహుబలిలో పట్టాభిషేకం జరిగే ఒక సీన్ లో ఇలా ఐరన్ ఇది దాంతో కొడుతున్నప్పుడు ఆ శబ్దాలకి ఆ ఎంట్రీ ఎలా ఉంటుందో దీంట్లో కూడా అంటే ఈ సినిమాకి తగ్గట్టుగా ఒక అడవి, ఒక ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఆ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది కాబట్టి సినిమా. సో ఆ కర్రలు ఈ జాయిన్ చేసి కట్టి ఆ కర్రలతో అటు ఇటు నిలబడి ఈ పుష్ప అనే క్యారెక్టర్ కి వెల్కమ్ చెప్తున్నటువంటి సీన్ గూస్ బంప్స్ అయితే అనిపించింది. చాలా సార్లు నేను రిపీటెడ్ గా చూశాను ఆ సీను. సో దీని తర్వాత మెల్లగా కొంచెం ముందుకెళ్తే మనకి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అంతా మనకి ఈ స్టేట్ ఇన్సైడ్ స్టేట్ మాత్రమే సర్క్యులేట్ అవుతుంది స్టోరీ అంతా. సో ఇది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినట్లు మనకి 2 పార్ట్లలో 2 ప్లేసులు అయితే మనకి సుకుమార్ గారు కట్ చేసిన పాయింట్ లో చెప్పినట్టయితే జరిగింది. సో హిందీ వాయిస్ ఒక హిందీ పర్సన్ మాట్లాడేటట్టు వస్తుంది. సో పుష్ప అంటే ఒక 2.5 అక్షరాలే కాదు, సో పుష్ప అంటే 2.5 అక్షరాలే అయి ఉండొచ్చు, బట్ అది చేసే సౌండ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అది హిందీలో వస్తుంది. సో మేబీ
ఆ పాయింట్ తో ఇది కొంచెం నేషనల్ వైడ్ గా ఇతని బిజినెస్ స్ప్రెడ్ చేయడం, ఇతని సర్కిల్, ఇతని మ్యాండియా స్ప్రెడ్ చేసినట్లు, స్ప్రెడ్ అవుతుందేమో అన్నట్లు ఇక్కడైతే ఒక చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మెల్లగా కొంచెం ముందుకెళ్తే మనకి బన్వర్ సింగ్ షెకావత్, ఫాద్ ఫజిల్ గారి క్యారెక్టర్, ఆయన వర్సటైల్ యాక్టర్ అండి. సో అరాచకంగా అంటే సింపుల్ ఉన్న లుక్ లోనే ఆ వైల్డ్నెస్, ఆ క్యారెక్టర్ లో ఉన్న నెగిటివిటీని ఎలా చూపించాలి యాక్షన్ లో అనేది చాలా చాలా బాగా చూపించారు. సో ఆయన క్యారెక్టర్ లాస్ట్ లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్ళిపోద్ది ఫస్ట్ పార్ట్ లో. బట్ ఈ సెకండ్ పార్ట్ లో వచ్చేసి నాకు తెలిసి ఫుల్ టైము అండ్ అంటే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ కి ఏమాత్రం తీసేయకుండా, ఆ పవర్ కి ఏమాత్రం తగ్గకుండా అంతే బలంగా ఈ విలన్ క్యారెక్టర్ అయితే పోలీస్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేసినట్లయితే నాకు అనిపిస్తుంది. సో చూడాలి మరి. అంటే చాలా చాలా సీన్స్ నేను ఇప్పుడు చెప్పలేను, ట్రైలర్ లో ఉన్నాయి, ఆల్రెడీ చూసుంటారు. సో కొన్ని గొడుగులు పట్టుండే ఒక పెద్ద సీన్ కానివ్వండి, ఓకే, ఇంకొక సీన్ లో వచ్చేసి చాలా మంది ఒక గుంపులుగా వెళ్ళేసి ఒక ప్లేస్ లో కొట్టుకున్నట్లు చూపించడం కానివ్వండి. ఇంకా ఒక షర్ట్ లో నేను చూసాను అల్లు అర్జున్ గారి గెటప్, అంటే పాత ఓల్డ్ ఫస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి ఒక షర్ట్ ఉంటుంది. సో ఆ షర్ట్ మీద ఎల్లో కలర్ కోట్ మీద లుంగి కట్టేసి, అంటే నాకు ఎందుకో మనకి పాత సినిమాలో ముఠా మేస్త్రి సినిమాలో చిరంజీవి గారి గెటప్ అంత రాగా అనిపించింది. సో చాలా బాగుంది. అంటే మాస్ ఆల్రెడీ మనం అనుకున్నాం కాబట్టి అల్లు అర్జున్ గారి గెటప్ ఫస్ట్ పార్ట్ లో, సో దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ చాలా మాస్ లుక్ లో అల్లు అర్జున్ గారు అయితే చూపించడం జరిగింది. సో మెల్లగా ఇంకొంచెం ముందుకెళ్తే అంటే మేబీ ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఇతని బిజినెస్ స్ప్రెడ్ అయ్యి, ఓకే, ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటది, దానికి సంబంధించిన సీన్లు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి కూడా ఉంటాయని ఒక 2 దగ్గరలో అయితే క్లూ వస్తుంది మనకి. ఎందుకంటే ఇంకోటి ఆ అల్లు అర్జున్ గారి డైలాగే ఉంటుంది, సో నాకు సంబంధించినటువంటి వస్తువు 7 కొండల మీద తెచ్చుకుంటా, 7 సముద్రాలు దాటినా వెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పి. సో సముద్రాలు దాటడం అంటే ఆబ్వియస్ గా నాకు తెలిసి వేరే కంట్రీస్ కి సంబంధించిన షార్ట్స్ అయి ఉండొచ్చు. సో మనకి సముద్రంలో చాలా పడవలు వెళ్తున్నటువంటి ఒక ఫైట్ సీక్వెల్ అయి ఉండొచ్చు నాకు అనిపించింది. సో దానికి సంబంధించినటువంటి షార్ట్స్ కూడా మనకి క్లూ ఇస్తాయి. అండ్ ఇంకొకటి చిన్న అంటే నేను ట్రైలర్ స్లోగా ఆపుతూ ప్లే చేస్తూ అలా డీటెయిల్డ్ గా చూసినప్పుడు ఒకటి చూశాను. సో ఒక బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక ఆర్చిలు ఉండే ఒక బిల్డింగ్ లో, ఓకే, ఒక ముసలావిడికి ఎదురుగా అల్లు అర్జున్ గారు కూర్చొని ఒక డబ్బు కాగితాన్ని అయితే చూపించడం జరుగుతుంది. సో ఏమై ఉంటుంది లింకు, ఓకే, ఈ బౌద్ధులకి సంబంధించినటువంటి ఆశ్రమానికి ఈ అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళాడు ఈ సినిమాకి సంబంధించిన సీన్ లో అని చెప్పేసి అది ఒక్కటి కొంచెం చిన్న సస్పెన్స్ కనిపించింది నాకు ట్రైలర్ మొత్తం మీద. సో అంటే నేను ఏ బేస్ లో చెప్తున్నా అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళ గెటప్లు ఎలా ఉన్నాయంటే మనకి ఈ బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి గెటప్ లో వాళ్ళైతే ఉన్నారు. సో ఇంకా ఈ ట్రైలర్ లో రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా అలా చూపిస్తూ వెళ్తారు. రావు రమేష్ గారు కానివ్వండి, సునీల్, అనసూయ క్యారెక్టర్, ఇంకా మనకి జాలరెడ్డి క్యారెక్టర్ కానివ్వండి, ఇవన్నీ అలా టచ్ చేస్తూ వెళ్తారు. అండ్ ఇంకొకటి మనకి జాతరకు సంబంధించిన సీక్వెన్స్ కూడా చాలా ఆల్మోస్ట్ ఎక్కువ లెంత్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ న్యూస్ మనకు వచ్చింది బయట. సో దానికి సంబంధించినటువంటి షార్ట్స్ కూడా ట్రైలర్ లో చూసాము. అండ్ దానికి సంబంధించిన ఒక షార్ట్ లో నో మెర్సీ అని చెప్పేసి ఒకటి ఇలా అంటూ బ్లడ్ అంతా పడిన గెటప్ అయితే రాచకంగా ఉందండి. నాకు తెలిసి ఈ మూవీ కూడా మళ్ళీ యాక్షన్ వైజ్ ఏదైనా అవార్డు కొట్టినా కూడా ఆశ్చర్యపోలేదు. అండ్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి కలెక్షన్స్ కానివ్వండి, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కానివ్వండి, ఓకే, ఆ మార్క్ కానివ్వండి, అమౌంట్, సో అంటే డోకా లేదు, భయపడక్కర్లేదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. సో సినిమా అయితే ఖచ్చితంగా చాలా చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఆడుతుంది. అంతే ఇంట్రెస్టింగ్ గా సుకుమార్ గారు తెరకెక్కించుంటారు అనేది క్లియర్ గా మనకి ట్రైలర్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇచ్చేసింది ఆల్రెడీ. అండ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది బీజిఎం. సో ఎస్పెషల్లీ లాస్ట్ లో పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అన్నప్పుడు మాత్రం అంటే ఒక డిఫరెంట్ సౌండింగ్ లో వచ్చే ఒక బీజిఎం ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దీనికంటే నాకు తెలిసి పుష్ప 2 ట్రైలర్ లో నాకైతే నెగిటివ్ గా చెప్పుకునే దానికైతే నాకైతే ఏమనిపించలేదు. అన్ని పాజిటివ్ ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి, సమపాలలో జోడించి గట్టిగా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు.
సో ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 4.5 మిలియన్ దాకా వ్యూస్ వచ్చేస్తున్నాయి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉంది అనేది. సో షార్ట్లీ చూద్దాం, December 5th ఈ మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్ లో. సో అందరం థియేటర్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇంకా నెక్స్ట్ సాంగ్స్ సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి, దాని మీద వీడియోలు చేసుకుందాము. ఖచ్చితంగా చేస్తాను. సో దట్స్ ఇట్ అండి. సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్. ఆల్ ది బెస్ట్ టు అల్లు అర్జున్ గారు అండ్ పుష్ప 2 టీమ్. ఖచ్చితంగా మీ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.